నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావాలని పాకిస్తాన్ కోరుకుంది. ఊరికే కాదు, భారత్ రాకపోతే ఆ దేశానికి ఊహించని నష్టం కలుగుతుందని ముందే తెలుసు. అనుకున్నట్టుగానే భారత్ పాకిస్తాన్లో అడుగు పెట్టలేదు. అంతేకాకుండా భారత జట్టు ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఛాంపియన్స్ ట్రోఫీ పీడకలగా మారింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన పాక్ ఆర్థికంగా భారీగా నష్టపోయింది. టోర్నమెంట్ నిర్వహణతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు 740 కోట్లు నష్టపోయిందని ఆ దేశ మీడియా కోడై కూస్తోంది. దీంతో నష్టాన్ని పూడ్చుకోవడానికి బోర్డు ఆటగాళ్ల ఫీజులు తగ్గించే ఆలోచన చేస్తోంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్ స్టేడియాల ఆధునీకరణ పనులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే $58 మిలియన్ రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునీకరణ పనుల కోసం వెచ్చించింది. ఈవెంట్ సన్నాహాల కోసం మరో $40 మిలియన్ ఖర్చు చేసింది. మొత్తం $98 మిలియన్ ఖర్చు అయింది. హోస్టింగ్ ఫీజు కింద పీసీబీకి $6 మిలియన్ అందాయి. టికెట్ విక్రయాలు, స్పాన్సర్షిప్లు కూడా అంతంత మాత్రంగానే రావడంతో పీసీబీకి దాదాపు $85 మిలియన్ నష్టం వాటిల్లింది. ఈ టోర్నీలో భాగంగా సొంత గడ్డపై పాకిస్తాన్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడగలిగింది. లాహోర్లో తన తొలి మ్యాచ్లో ఓడిన పాక్ ఆ తర్వాత దుబాయ్లో భారత్ చేతిలో పరాజయం పాలైంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గ్రూప్ దశలోనే పాక్ కథ ముగిసింది. దీంతో పాక్ ప్రజలు ఛాంపియన్స్ ట్రోఫీని చూడటానికి కూడా ముందుకు రాలేదు. ఇక పీసీబీ భారీ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్ల ఫీజుల్లో కోత విధించాలని భావిస్తుందట. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును $40,000 నుంచి $10,000 వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా తగ్గించినట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు 5 స్టార్ హోటల్ వసతులను కూడా తగ్గించి ఎకానమీ హోటళ్లతో సర్దుకోవాలని బోర్డు సూచించినట్టు సమాచారం. ఇక దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రజెంటేషన్ సెరమనీలో పాక్ ప్రతినిధులను పోడియంపైకి ఆహ్వానించలేదు. దీనిపై కూడా పాక్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఏది ఏమైనా పాకిస్తాన్లో టోర్నమెంట్ ఆడకుండా పంతం నెగ్గించుకున్న భారత్ దుబాయ్లో టైటిల్ విజేతగా నిలిచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోలుకోలేని దెబ్బతీసింది.